అనేక సంవత్సరాలు ఎంతో మంది దాతలు పుష్కరిణి చెయ్యాలనేటువంటి ఆలోచన చేయడం, నేను ప్రయత్నం చేశా. నా తర్వాత అనేక మంది ఇతర ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రయత్నాలు చేశారు. టెంపరీగా మా స్నేహితులు ఇద్దరితో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆ పుష్కరిణి చేశాం. తర్వాత ఎవరొచ్చినా పని జరిగేది లేదు. కానీ గత సంవత్సరం ఎమ్మెల్యే గారు పుష్కరిణి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి చేయిస్తే బాగుంటుంది, వారైతే చేయగలరు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొలిక్కొచ్చినాయి. ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అడిగి టీటీడీ నుంచా లేకపోతే జీపీఆర్ ఫౌండేషన్ నుంచా వారికి ఆ బాధ్యత ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కోరిన వెంటనే మరో ఆలోచన లేకుండా వారిని అడగడం, వారు దానికి ఆమోదం తెలియజేయడం ఆశ్చర్యం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 100 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఆ పుష్కరిణి నేను కూడా ఎందుకో చేయలేకపోయాను. ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ పుష్కరిణిలో ఏదో నేను ప్రయత్నం చేశాం, అనేక మంది ప్రయత్నం చేశారని. ఇందాకనే పదే పదే చెప్పారు, ఒక పవిత్రమైన ఆలోచనతో భగవంతునికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ దఫా చేసినటువంటి ప్రయత్నం వేమిరెడ్డి దంపతుల ద్వారా ఆ యొక్క పుష్కరిణి అభివృద్ధి చేయాలా, స్వామివారికి వారి చేత సేవ చేయించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాలు ఇతరులకి అవకాశం లేకుండా వారి ద్వారా ఆ రోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గర అది 10,000 రూపాయల పనా, 10 లక్షల పనా, 10 కోట్ల పనా, ఆ ప్రసన్న వెంకటేశ్వరుడి అనుగ్రహం లేకుండా ఈ ప్రాంగణంలో చిన్న పని కూడా ఎవరివి చేయలేము. దానికి నిదర్శనం మేమే. కృష్ణారెడ్డి గారికి ముందు ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వం ఉండింది, అనేక పనులు మొదలుపెట్టారు. ఇక్కడ ఒక్క పని చేయలేకపోయారు 5 సంవత్సరాలు. ఆశ్చర్యం. మేము ఇక్కడ కట్టించిన రాజగోపురాలన్నీ ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు, సంబంధమే లేదు. ఒకరోజు వాళ్ళ తండ్రి మీ గుడిలో మంచి గుడి అని చెప్పారు, రా అంటే పోయి ఇచ్చాం ఇద్దరం. ఆదినారాయణ రెడ్డి గారు 3 వైపులా కట్టించాడు. మొత్తం కోళ్ళు వేశారు, మేము కడతాం వేరే పెద్దగా. ఒక్కటి కూడా ఇక్కడ చేయలేకపోయారు. అదే నేను ఎమ్మెల్యే గారు కూడా ఈ గుడి గురించి చెయ్యాలా, దీన్ని మాస్టర్ ప్లాన్ చేయించి పనులన్నీ పూర్తి చేయాలంటే అప్పుడు కూడా చెప్పా. శంకుస్థాపనకి రామనారాయణ రెడ్డి గారు అందరం వచ్చిన రోజు కూడా చెప్పా. ఎక్కడో ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారికి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నిత్యం భగవన్నామ స్మరణలో ఎక్కడ ఏ గుడి కనపడినా, అది చెంగాళమ్మ గుడ, లేదా రాజరాజేశ్వరమ్మ గుడ, లేదా జొన్నవాడ కామాక్షమ్మ, లేదా మూలాపేట శివాలయమా, ఎక్కడ ఎవరొచ్చి అడిగినా కుంభాభిషేకాలు, ఆ దేవస్థాన అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ఆ దంపతులిద్దరూ ఈరోజు ఈ గుడి భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం అనే మనందరం తలచి కార్యక్రమాలు మొదలుపెట్టి, అందుకే 6 నెలలు 9 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు కూడా అందరితో మాట్లాడి చేయగలిగారు. సంపూర్ణంగా గతంలో ఏ విధంగా ఆలోచనలు చేసి ఎక్కడెక్కడ పెండింగ్లు ఉండిపోయినాయి అన్నీ కూడా ఈ దఫా పూర్తి చేసేదానికి వారు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అందరూ కూడా సహకరిస్తున్నారు. గతంలో మా సోదరులు చైర్మన్ ఉన్నారు, నేను చైర్మన్ ఉన్నా. మా కుటుంబం అనేక సంవత్సరాలు ఎప్పుడో మా తాతలు తండ్రులు మేము ఈ గుడికి భక్తులం. కారులో వస్తూ చెప్పాను, ఎప్పుడు పిలిచినా ఈ గుడికి వచ్చేది లేదు. మా తల్లిదండ్రులు మొక్కుబొళ్ళు కూడా చెల్లించేదానికి వచ్చేదానికి లేదు. కానీ ఒక అనుకోని సంఘటనతో గుడి ఎదురుగా నాకు ఆపద జరగడం,
అప్పటి నుంచి ఈ గుడి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి భగవంతుడు అవకాశం ఇచ్చిన మేరకు చేశాం. ఈరోజు సంపూర్ణ అవకాశం మళ్ళీ కృష్ణారెడ్డి గారికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు మా సోదరులు మేము అందరం ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు సంపూర్ణంగా ఈ గుడిని వారు ఏ విధంగా తలచారో మంత్రివర్యులు అందరం కూడా ఈ నిర్మాణాలు పూర్తి చేసేదానికి అందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వేమిరెడ్డి గారి దంపతుల్ని ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారిని అందరినీ కూడా మంచి పుష్కరిణి నిర్మాణం చేసి దానికి ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ కూడా ఆమోదం తెలిపారని చెప్పి తెలియజేశారు. ఇంకా ఇతరులు చేపట్టే పనులన్నీ కూడా చెప్పారు. తప్పకుండా రాబోయేటువంటి బ్రహ్మోత్సవాలకి ఈ యొక్క గుడి పూర్తి స్థాయిలో అభివృద్ధికి అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తారు.